హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. చూస్తున్నారు కదా, ఈరోజు మా పాప పూర్ణం కుడుములు అల్లడం నేర్చుకుంటుంది. వాళ్ళ నాయనమ్మతోటి నేర్పించుకుంటుంది. వెంటనే పూర్ణం కుడుములు చేసేయాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే నేర్చుకుంటుంది చూడండి కష్టపడి. మా ఇంట్లో ఉండేదే ఇద్దరు అమ్మాయిలు. చూస్తున్నారు కదా, వాళ్ళైతే ఇద్దరు పని చేస్తామని మాకైతే సతాయిస్తున్నారు. వాళ్ళ జేజీని కూడా చేయనివ్వడం లేదు. మా చిన్న పాప చూడండి కష్టపడే రేకులు ఎలా దిద్దుతుందో. వద్దమ్మా అంటే కూడా వినడం లేదు. నేను దిద్దుతా అంటుంది. పెద్ద పాపనేమో అల్లుతుంది, చిన్న పాపనేమో రేకులు పడుతుంది. ఇంట్లో అమ్మాయిలు ఉంటే అంతే కదండి. ఆడపిల్ల ఉంటే ఎంత కలనో ఇంటికి. వీళ్ళిద్దరు పని చేస్తున్నారు. కాకపోతే మా బాబు చూడండి తినడానికి వచ్చినాడు ఇంతసేపు ఆడుకొని అమ్మాయిలేమో పని చేస్తున్నారు ఇంట్లో. అబ్బాయిలు చూడండి తింటున్నారు టయానికి వచ్చి. అంతే కదండి, అదృష్టం. మా పిల్లలేమో వినడం లేదు వద్దులేమ్మా అంటే కూడా. చిన్నప్పుడు మీలో ఎంతమంది ఇలా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేశారో లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే చేయలేదు, నాకైతే ఏం గుర్తు కూడా లేదు ఏ పని చేశానో ఇంత చిన్న టైంలో. మీలో ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. మా పిల్లలు చూడండి వాళ్ళమ్మ కుడుములు పెట్టింది, 4 కుడుములు పెట్టింది, ఇద్దరికి తింటున్నారు. ఈ అబ్బాయి మా వదిన కొడుకు. ఇద్దరు తినడానికి వచ్చినారు ఇంతసేపు ఆడుకొని. ఈ ఇద్దరు పెద్ద అల్లరి పిల్లలండి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇల్లు బీకి పందిరేస్తారనమాట. చూడండి నవ్వుతున్నారు నేను చెప్తుంటే. అబ్బా ఎంత ప్రేమ చూడండి ఇద్దరికి, ఒకరి మీద ఒకరికి. ఇద్దరు తినిపించుకుంటున్నారు. వీళ్ళేమో వద్దమ్మా అంటే పని చేస్తున్నారు. వద్దమ్మా అంటే కూడా వినడం లేదు చూడండి. మాకైతే ఇవ్వడం లేదు పట్టడానికి కూడా, వాళ్ళే పడుతున్నారు. వాళ్ళ నాయనమ్మ అయితే చెప్తుంది ఎట్లా చేయాలనో అనేసి. వీళ్ళిద్దరు నేర్చుకుంటున్నారు. మా పిల్లలు చూస్తున్నారా ఎంత బాగా పనిచేస్తున్నారు. అబ్బా వాళ్ళమ్మ వేడివేడిగా మళ్ళీ నెయ్యి కాగబెట్టి పోస్తుంది వాళ్ళిద్దరి కొడుకులకి తినమని. ఎంత ప్రేమనో. కష్టపడి పనిచేసేటోళ్ళకి పెట్టట్లే కానీ వీళ్ళిద్దరు ఆడుకొని వస్తే వాళ్ళమ్మ చూడండి ఎంత బాగా నెయ్యి వేసి మరీ పెడుతుంది. మా పిల్లలేమో వినడం లేదు, సతాయిస్తున్నారు. మాకైతే పని చేయనివ్వకుండా ఉన్నారు. వీళ్ళే చేస్తా అని అంటున్నారు. మా అత్త అయితే ఖాళీగా కూర్చుంది ఏం చేయలేక, ఏం అర్థం కాక. వాళ్ళు ఇస్తేనే కదా పని చేసేది మేము కదండి. మా సైడ్ అయితే వీటిని పూర్ణం కుడుములని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అందుకేనేమో కంటే కూతుర్నే కనాలి అని అనేది. మా పిల్లలు ఎంత బాగా పనిచేస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారు మాకైతే. మా ప్రతి పనిలో మాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు కాదమ్మా చేయాల్సింది, పెద్దగా అయినాక చేయాలని చెప్తున్నాను కదండి. అంతే కదా, ఇప్పుడైతే చేస్తారు, పెద్దగా అయినాక చేయాలి కదా. పెద్దగా అయినాక ఎంతమంది చేస్తారో చూడాలి మరి. మా పాప ఖాళీ కూర్చుంది, మా చెల్లెలు. వాళ్ళు ఇస్తేనే కదా మేము పని చేసేది కదండి. మా పాప ఏమో అంటుంది చేస్తా అని. చూడండి మళ్ళీ మా చిన్న పాప ఎట్లా దిద్దుతుందో. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ కలే వేరు కదండి. మేము ప్రతి పండగ ఇట్లా మా అత్తల ఇంట్లోనే చేసుకుంటాము. మా చెల్లెలు హాయ్ చెప్తుందండి మీకు అందరికీ. మేమందరం కలిసి ఇక్కడ చేసుకుంటాం మా అత్త వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రతి పండగ. ఇంకా మా వదిన వాళ్ళు రాలేదండి, వాళ్ళు వచ్చింటే కూడా చూపించే వాళ్ళని. వాళ్ళ అత్తగారి ఊర్లోకి వెళ్ళారు చేసుకోవడానికి. అంతేనండి, ఫైనల్గా మా కుడుములు అయితే వస్తున్నాయి. లాస్ట్లో చేస్తున్నామండి. ఇవన్నీ కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ చేసి పెట్టినాం పైన అక్కడ. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా అయిపోతుంది చేసేదైతే. మా పిల్లలు ప్రతి పనిలో ఇలానే తోడుగా ఉంటారండి, హెల్ప్ చేస్తుంటారనమాట. ఇప్పుడు కాదు చేయాల్సింది, పెద్ద అయినాక అని చెప్తున్నా. చేయకుంటే దెబ్బలు పడతాయని చెప్తున్నాను వాళ్ళకి. మా పైషిక అయితే నవ్వుతుంది నేను చెప్తుంటే. తినని చెప్తున్నా, కాల్చక ముందుకే పచ్చికుడుమే తినని చెప్తున్నా, వద్దంట. చూస్తున్నారు కదా, మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేనండి. మా ఇద్దరు పిల్లలు తినేసి బయటికి పోయినారు ఆడుకోవడానికి. వీళ్ళు పోండమ్మా అంటే పోరంట, పని చేస్తామని అంటున్నారు. మా పెద్ద పాప అయితే నన్ను చేయనివ్వట్లేదు, వీడియో తీపిస్తున్నారు అని అంటుంది. మా చిన్న పాప అయితే ఇక్కడే కూర్చోయిందండి. అంతేనండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.